కీర్తనల గ్రంథము 118వ సంకీర్తనలోని దేవుని వాక్య భాగము ఇలాగూ తెలియపరచుచున్నది. యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారమాయెను. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదం. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సంఘమా, 2026వ సంవత్సరపు ఈ యొక్క ఈస్టర్ పర్వదినాన ప్రభు మరొక్క అవకాశాన్ని, రెండవ మారు కూడా ఆయన సన్నిధిలో ఆయన పిల్లలంగా, ఆయన కుమారులంగా, కుమార్తెలంగా ఆయన సన్నిధిలో ప్రవేశించే భాగ్యం, ఈ ధన్యత, ఆధిక్యత మనకిచ్చారు. ఉదయకాలపు ఆరాధనలో ప్రభు కృప చూపించారు. ఇప్పుడు కూడా ప్రభు మనల్ని కాపాడుతూ వస్తున్నారు. ఘనత, మహిమ, స్తుతి ప్రభు నామమున కలుగునుగాక. ఈ రెండవ ఆరాధనకు, ఈ ప్రత్యేక పునరుద్ధాన ఆరాధనకు విచ్చేసిన క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరులందరికీ, సంఘమంతటికీ యేసుక్రీస్తు వారి పునరుద్ధాన నామములో శుభములను, వందనములను తెలియపరుస్తూ ప్రేమపూర్వకంగా ఈ పరిశుద్ధ ఆరాధనలోనికి ఆహ్వానిస్తున్నాం. ప్రార్థనతో ప్రియులరా, ఈ కార్యంలో ముందుకు సాగిపోదాం. ప్రార్థనలో నాతో ఏకీభవించమనవి. మా స్తుతికి కారణభూతుడవు, ఆధారభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, సైన్యములకు అధిపతివగు యెహోవా దేవా, యుగములకు రాజా, నీకే ఘనత, మహిమ, స్తుతి చెల్లిస్తున్నాం. నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారిని మా కొరకై 2026 సంవత్సరాల క్రితం మీరు పంపి, ఆయన మా కొరకై జన్మించి, మా కొరకే జీవించి, మా కొరకే సిలువలో రక్తమును చిందించి, మా కొరకే మరణించి, మా కొరకే మరణాన్ని జయించి పునరుద్ధానుడై, అలాగూ మా కొరకై అనుగ్రహించిన మహా గొప్ప రక్షణ, శుభప్రదమైన నిరీక్షణలన్నిటిని బట్టి దేవా నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాం. అట్టి నైనా ప్రత్యేకమైన ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసుకుంటూ ఈ పునరుద్ధాన పర్వదినాన నీ సన్నిధిలో SIU ఫ్యామిలీగా మీరు నాటిన దీపస్తంభమైన ఈ సంఘంలో నీ పిల్లలంగా మేమందరం ఉంటున్నాం. అందరినీ ఆశీర్వదించు ప్రభు. అందరికీ సంతోష సమాధానాలు దయచేయండి. ఈ పరిశుద్ధ పునరుద్ధాన ఆరాధనలో మీరే మహిమ పొందండి తండ్రి. దినపు నీ ద్రాక్ష తోటలో పనిచేయు కమిటీ పెద్దలందరినీ తిరిగి ఆయా తలాంతులు కలిగి నీ పరిచర్య ధర్మాన్ని కొనసాగించే ప్రతి ఒక్కొక్కరిని నైనా నీ ఆత్మతో నింపి నీ కొరకైన సాక్షులుగా నిలవబెట్టి మహిమ పొందుమని నీ కరుణాహస్తాలకు ఈ ప్రత్యేక పరిశుద్ధ ఆరాధన అంతటిని అప్పగించుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సంఘమా, మనము లేచి నిలిచుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాట సంఖ్య 216 విజయంబు విజయంబు పాటతో మనం ముందుకు 216. విజయంబు 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 మా యేసు నిజమే మృత్యువు గెలిచి నేడు పెంచేసి యజమానుడేల ప్రయాసము లెడబాప స్వజనుల రక్షింప సమశిలువ మీద విజయంబు 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 మా యేసు నిజమే మృత్యువు గెలిచి నేడు విజయంబు విజయంబు
విజయంబు విజయంబు మానవుల వృజినా నివృత్తిని విపుడు నరేప గజనుల చేతడు క్రూర మరణము నుండి విజిత మృత్యువు నుండి విజయుండై వేచేసి విజయంబు 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 మా యేసు నిజమే మృత్యువు గెలిచి నేడు వేచేసి విజయంబు 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 మా యేసు భుజము మీదను మోయు పరిపాలనము భుజము మీదను ప్రాణ త్యజనము చేసెను ధ్వజము మోయుచు సిల్వ పాపమోడితాము విజయంబు 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 మా యేసు నిజమే మృత్యువు గెలిచి నేడు వేచేసి విజయంబు విజయంబు విజయంబే కను మాక పజయము కాకుండా ప్రభు యేసు క్రీస్తు సుజనత్వము నా వైరి ప్రజము గెల్వగా చేసి నిజముగా పరలోక నిలయంబులో నిల్పు విజయంబు 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 మా యేసు నిజమే మృత్యువు గెలిచి నేడు వేచేసే విజయంబు విజయంబు విజయమణి పాట నిజ భక్తితో మనము నేర్చిన వాణి భజించుదము బములు తావాలించు అజిత జీవా ప్రభు నమరత్వమిడు మనకు విజయంబు 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 మా యేసు నిజమే మృత్యువు గెలిచి నేడు వేచేసే. దయచేసి కూర్చోనండి ప్రియులారా. ఉత్తర ప్రత్యుత్తర భాగముగా పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 111వ సంకీర్తనను ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనము కలిగి ఉండము. కీర్తనలు 111వ సంకీర్తన. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఆయన కార్యము మహిమా ప్రభావములు గలది, ఆయన నీతి నిత్యము నిలుకడగా ఉండును. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. ఆయన తన ప్రజలకు విమోచనము కలగచేయువాడు. తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధ
పరిశుద్ధమైనది, పూజింపదగినది. చివరి వచనం అందరం కలిసి ఆ వచనాన్ని చదివి ప్రభువును మహిమపరుద్దాం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ సంఘమా, మనమందరం లేచి నిలుచుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాట సంఖ్య 649 గీతం గీతం జయ జయ పాట పాడి ప్రభును మహిమపడతాం. గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడెదమా. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదమా. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదమా. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. సమాధిని మోసిన రాయి దొరలింపబడెను. అందు వేసిన ముద్ర కావలిని చిన్న దైవసుతుని ముందు. అందు వేసిన ముద్ర కావలిని చిన్న దైవసుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గయలయకు. తను చెప్పిన విధమున తిరిగి లేచె పరుగిడి ప్రకటించుడి. తను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. అనాథయక వారల సభయు అదరుచు బరుడిరే. ఇక దూతగణముల ధ్వనిని వినుచు వనకుచు భయపడిరే. ఇక దూతగణముల ధ్వనిని వినుచు వనకుచు భయపడిరే. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. రచి చకట నడువుడి జయ వీరుడు రాగా. నీవేళ కాళ వాద్యమల్ దురలెత్తి ధ్వనించుడే.
జయ గీతం చేతట్టి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా. అందరూ దయచేసి నెమ్మదిగా కూర్చుండి. మనం మరొక ప్రాముఖ్యమైన ఘట్టంలో ప్రవేశించబోతున్నాం. ఈ ప్రత్యేక దినమునకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాక్య భాగము బైబిల్ పఠనాన్ని కలిగి ఉందాము. బైబిల్ పఠనము మొట్టమొదటిగా పాత నిబంధన గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 16వ సంకీర్తన 1 నుండి చివరి వరకు వ్రాయబడిన దేవుని వాక్య భాగము మన మధ్యలో ఉన్న సహోదరులు సిహెచ్ వసంతరాజ్ గారు చదివింపను. కుమారుడు వసంతరాజ్ గారు. ఈ ప్రత్యేక దినానికి ఏర్పాటు చేయబడిన మొదటి దేవుని వాక్య భాగము కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనం ప్రారంభం. దేవా, నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్తపానీయ అర్పణములు నేను అర్పింపను. వారి పేర్లు నా పెదవులను ఎత్తును. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము. నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించును. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఈ పరిశుద్ధ వాక్యం ఇంతటితో సరి. బ్లెస్ యు నాన్న. గాడ్ బ్లెస్. తిరిగి రెండవ భాగముగా ప్రియులరా, నూతన నిబంధన నుండి మార్కు సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 8 వచనముల వరకు రాయబడిన దేవుని వాక్య భాగము మన మధ్యలో ఉన్న కుమారుడు సిహెచ్ కరుణన్ గారు. Praise the Lord. The second Bible reading for this Sunday, the Gospel according to Mark chapter 16 verses 1 to 7. I am repeating again, the Gospel according to Mark chapter 16 verses 1 to 7. Now when the Sabbath was past, Mary Magdalene, Mary the mother of James, and Salome bought spices that they might come and anoint him. Very early in the morning on the first day of the week, they came to the tomb when the sun had risen. And they said among themselves, who will roll away the stone from the door of the tomb for us? But they looked up, they saw that the stone had been rolled away, it was very large. And entering the tomb, they saw a young man clothed in a long white robe sitting on the right side, and they were alarmed. But he said to them, do not be alarmed, you seek Jesus of Nazareth, who was crucified. He is risen, he is not here. See the place where they had laid him. But go tell his disciples and Peter that he is going before you into Galilee. There will you see him as he said to you. Praise to be, O Christ. గాడ్ బ్లెస్ యూ. మన సండే స్కూల్ చిన్నారులచే ప్రత్యేక పాట. నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివి. జీవమే లేని నా జీవము నింపుటకు నీ జీవితాన్నే దారబోసితివి. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును.
అని ఉండగా రోదనతో ఒంటరి అయి ఉండగా నా కన్నీటిని తుడచితివి. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. పగలంతా మేఘ సమమై, రాత్రంతా అగ్ని సమమై, దినమంతయు రెక్కలతో కప్పితివి. స్నేహితులే నన్ను వదిలేసిన బంధువులే భారమని తలచిన నా కొరకే బలైతివే. ఇది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. విలువే లేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివి. జీవమే లేని నాలో నీ జీవము నింపుటకు నీ జీవితాన్నే దారబోసితివి. ఉంది. గాడ్ బ్లెస్ యూ నాన్న. అందరం బిగ్ క్లాప్స్ ఇచ్చి ఆ చందాలను ఆశీర్వదిద్దాం. సమయాన పిల్లరా, అందరం లేచి నిలిచుండి భయభక్తులతో పాపపు ఒప్పుకోలు ప్రార్థన కలిగి ఉందాము. కార్డు చేత పట్టుకొని దయచేసి అందరూ కూడా పాపపు ఒప్పుకోలు ప్రార్థన చెప్పవలసిందిగా మీకు మనవి చేస్తున్నాం. సర్వశక్తియు మిక్కిలి కనికరము గల మా తండ్రి, తప్పిపోయిన గొర్రెల వలె మేము నీ మార్గములను తప్పి తిరిగి ఉన్నాము. మా స్వేచ్ఛను అనుసరించి నడుచుకొని ఉన్నాము. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరి ఉన్నాము. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసి ఉన్నాము. మాలో క్షేమము ఏమీయూ లేదు. ఓ దేవా, మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నీవు మాకు తెలియచేసిన వాగ్దత్తముల ప్రకారము పాప పీడితులమైన మమ్ములను కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకొను వారిని కాయుము. పశ్చాత్తాపపడు వారిని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరము గల మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లుగా మేమిక భక్తి, నీతి, సుబుద్ధులతో జీవించులాగున యేసుక్రీస్తు నిమిత్తము దయచేయుము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సంఘమా, మనమందరం అలాగే నిలుచుండి ఓరియంటల్ సాంగ్ పాట సంఖ్య 651 జయ జయ యేసు జయ యేసు పాట పాడి ప్రభును మరి 651. జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు, జయ జయ రాజా జయ రాజా, జయ జయ స్తోత్రం జయ స్తోత్రం, జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు, జయ జయ రాజా జయ రాజా, జయ జయ రాజా జయ రాజా, జయ జయ స్తోత్రం జయ స్తోత్రం, జయ
యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు మరణము గెలిచిన జయ యేసు మరణము ఓడెను జయ యేసు మరణము గెలిచిన జయ యేసు మరణము ఓడెను జయ యేసు పరమ బలము సగు జయ యేసు పరమ బలము సగు జయ యేసు శరణము నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు సమాధి గెలిచిన జయ యేసు సమాధి ఓడెను జయ యేసు సమాధి గెలిచిన జయ యేసు సమాధి ఓడెను జయ యేసు క్షమించుమా నన్ను జయ యేసు క్షమించుమా నన్ను జయ యేసు అమరామూర్తి జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు సాతాను గెలిచిన జయ యేసు సాతాను ఓడెను జయ యేసు సాతాను గెలిచిన జయ యేసు సాతాను ఓడెను జయ యేసు పాత విగతించే జయ యేసు పాత విగతించే జయ యేసు దాతవు నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు బండను గెలిచిన జయ యేసు బండయు ఓడెను జయ యేసు బండను గెలిచిన జయ యేసు బండయు ఓడెను జయ యేసు బండయు దేయము జయ యేసు బండయు దేయము జయ యేసు ఆండకు చేర్చుము జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు ముద్రను గెలిచిన జయ యేసు ముద్రయు ఓడెను జయ యేసు ముద్రను గెలిచిన జయ యేసు ముద్రయు ఓడెను జయ యేసు ముద్రలు దేశము జయ యేసు ముద్రలు దేశము జయ యేసు ముద్రించము నన్ను జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు కావలి గెలిచిన జయ యేసు కావలి ఓడెను జయ యేసు కావలి గెలిచిన జయ యేసు కావలి ఓడెను జయ యేసు సేవల బలమును జయ యేసు సేవల బలమును జయ యేసు జీవము నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు దయాల గెలిచిన జయ యేసు దయాలు ఓడెను జయ యేసు దయాల గెలిచిన జయ యేసు దయాలు ఓడెను జయ యేసు దయ్యము కలిగిన జయ యేసు దయ్యము కలిగిన జయ యేసు అయ్యో నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ
జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం. దయచేసి కూర్చోండి ప్రియులరా. మనం మరొక ప్రాముఖ్యం సమయమున ప్రత్యేక పాట ప్రియులరా. స్వాతి ప్రియాంక గారు, జ్ఞానమేరి గారు. చేరి వచ్చిన సంఘస్థులకి పాస్టర్కి యేసుక్రీస్తు నామంలో వందనాలు. హ్యాపీ రిజరెక్షన్ డే ఆల్ ఆఫ్ యూ. క్రీస్తు లేచెను, హల్లెలూయా. సాతాను ఓడెను, హల్లెలూయా. క్రీస్తు లేచెను, హల్లెలూయా. మరణాన్ని గెలిచెను, హల్లెలూయా. మరణపు ముళ్ళు విరచి లేచినాడయా, లేచినాడయా.
బ్లెస్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఈ సమయమున ప్రైజ్ ది లార్డ్. చేరి వచ్చిన మీకు అందరికీ పునరుత్థాన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. క్రీస్తు పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ పాటను పాడుకుందాం. సమాధిలో లేడు సజీవుడేసయ్యా, నాలో ఉన్నాడు నజరేయుడేసయ్యా. సమాధిలో లేడు సజీవుడేసయ్యా, నాలో ఉన్నాడు నజరేయుడేసయ్యా. మూడవ దినమున యేసు మరలా లేచెదనంటూ, మూడవ దినమున యేసు మరలా లేచెదనంటూ చెప్పినట్లుగానే యేసు లేచినాడు. మాట ఇచ్చినట్లే మరలా వస్తాడు. చెప్పినట్లుగానే యేసు లేచినాడు. మాట ఇచ్చినట్లే మరలా వస్తాడు. సమాధిలో లేడు సజీవుడేసయ్యా, నాలో ఉన్నాడు నజరేయుడేసయ్యా. మరణము గెలిచిన వారు ఒక్కరైనా లేరు. మరణపు ముళ్ళును విరచి యేసు లేచినాడు. మరణము గెలిచిన వారు ఒక్కరైనా లేరు. మరణపు ముళ్ళును విరచి యేసు లేచినాడు. చెప్పినట్లుగానే యేసు లేచినాడు. మాట ఇచ్చినట్టే మరలా వస్తాడు. చెప్పినట్లుగానే యేసు లేచినాడు. మాట ఇచ్చినట్లే మరలా వస్తాడు. సమాధిలో లేడు సజీవుడేసయ్యా, నాలో ఉన్నాడు నజరేయుడేసయ్యా. సమాధిలో లేడు సజీవుడేసయ్యా, నాలో ఉన్నాడు నజరేయుడేసయ్యా. పాపిని క్షమించువారు విశ్వమందు లేరు. పాపిని రక్షించుటకే మరణించి లేచినాడు. పాపిని క్షమించువారు విశ్వమందు లేరు. పాపిని రక్షించుటకే మరణించి లేచినాడు. చెప్పినట్లుగానే యేసు లేచినాడు. మాట ఇచ్చినట్లే మరలా వస్తాడు. చెప్పినట్లుగానే
బ్లెస్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ. సమయమున ప్రత్యేక పాట సహోదరులు శామ్యూల్ ముఖర్జీ గారు. ప్రైజ్ లార్డ్. పాస్టర్ గారికి వందనాలు. ఇక్కడ చేరొచ్చినందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు. పునరుత్థానుడనా యేసయ్యా, పునరుత్థానుడనా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. నీ కృపచేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృపచేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని, పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని, నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని, స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. పునరుత్థానుడనా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయనే, ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయనే, సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని, నా సాగిపో నా సన్నిధి
సన్నిధి తోడుగా వచ్చునని నీ వాగ్దానమే నన్ను బలపరచనే, పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించేనే. నీ వాగ్దానమే నన్ను బలపరచనే, పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించేనే. స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు, ఆరాధించెద నీలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు, ఆరాధించెద నీలో జీవించుచు. పునరుత్థానుడా నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు, ఆరాధించెద నీలో జీవించుచు. ప్రియులారా, మనము దేవుని వాక్యంలో ప్రవేశించకముందు ప్రత్యేకంగా బైబిల్ పఠనాన్ని అలాగే ప్రార్థనను కలిగి ఉండి నెక్స్ట్ పాటతో దేవుని వాక్యంలో ప్రవేశిద్దాం. ఎందుకనగా యేసుప్రభు వారి యొక్క పునరుద్ధానాన్ని గురించి 4 సువార్తల్లో అలాగే పాత నిబంధన గ్రంథంలోని ప్రవచనాలు చాలా ఉన్నాయి. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నాం. ప్రతి వారము దేవుని వాక్యము ఒక కుటుంబానికి అందించడం జరుగుతుంది. దయచేసి ఇష్టపడినటువంటి వాళ్ళు మేము బైబిల్ రీడింగ్ చేస్తామని ఇష్టపడినటువంటి వాళ్ళు ముందుగా సెక్రటరీ గారికి కానీ లేదా నాకు కానీ దయచేసి తెలియపరచండి. తద్వారా కుటుంబాలుగా అందరము దేవుని వాక్యాన్ని బైబిల్ రీడింగ్ చేస్తే మంచిది, ప్రార్థన చేస్తే మంచిది అన్నటువంటి ఉద్దేశంతో దాన్ని అనుకున్నాం. కనుక దయచేసి సహకరించి అలా ముందుకు వెళ్ళాలని మనవి చేస్తున్నాం. ఈ సమయాన దంపతులైనటువంటి భాస్కర్ గారు, వందన గారు దయచేసి ఒకేసారి వారు ముందుకు రండి. ఒకేసారి పాత నిబంధన క్రొత్త నిబంధన బైబిల్ రీడింగ్ కుటుంబంగా కలిసి బైబిల్ రీడింగ్ చదివి మళ్ళీ వారి స్థానాల్లో కూర్చోవాలని మనవి చేస్తున్నాం. సహోదరి వందన గారు, సహోదరుడు భాస్కర్ గారు. ప్రైజ్ ది లార్డ్ సార్. విచ్చేసిన సంఘ సభ్యులందరికీ ఈ పరిశుద్ధ ఆదివార శుభాకాంక్షలు మరియు ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఏర్పాటు చేయబడిన వాక్యము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 20వ వచనము నుండి 24వ వచనం వరకు చదువుకుందాము. ఇశ్రాయేలీయులు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును యెహోవా మందిరములోనికి తెచ్చినట్లుగా గుర్రముల మీదను రథముల మీదను డోలీల మీదను కంచర గాడిద మీదను ఒంటెల మీదను ఎక్కించి సర్వజనములలో నుండి నాకు ప్రతిష్ఠిత పర్వతమగు యెరూషలేమునకు మీ స్వదేశములను యెహోవాకు నైవేద్యముగా వారు తీసుకొని వచ్చెదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యాజకులుగాను లేవీయులుగాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకొందును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలిచినట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును. ఇదే యెహోవా వాక్కు. ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరి చూచెదరు. వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు, అవి సమస్త శరీరులకు హేమగా ఉండును. ఈ వాక్యము ఇంతటితో సరి. మా అక్కడే ఉండండి. తిరిగి 2వ భాగముగా నూతన నిబంధన నుండి యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనము నుండి 18 వరకు గల వాక్య భాగము సహోదరులు భాస్కర్ గారు చదివిన. ప్రైజ్ ది లార్డ్. సంఘ పాస్టర్ గారికి వందనాలు, సంఘ సభ్యులందరికీ వందనాలు. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన
యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనం నుంచి 18వ వచనం వరకు చదువుకుందాము. యోహాను సువార్త 20వ అధ్యాయము 11 నుంచి 18వ వచనం వరకు చదువుకుందాము. అయితే మరియు సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించి 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపు ఒకడును కాళ్ళ వైపు ఒకడును కూర్చుండుట కనబడెను. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా ఆమె, నా ప్రభువు ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచిరో నాకు తెలియదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచియుండుట చూచెను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మ, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెదుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయన మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి, అయ్యా, హెబ్రీ భాషలో రబ్బాని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమనెను. మగ్దలేని మరియా వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేసెను. ఈ వాక్యమును దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. గాడ్ బ్లెస్ యూ మా. Once again, thank you, sir, giving us this wonderful opportunity. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ ఈస్టర్ నాన్న. ఈ సమయాన ప్రియులరా, వాక్య పరిచర్య కొరకు ప్రార్థన కలిగి ఉందాం. తదుపరి మన ఆర్కెస్ట్రా వారిచ్చే ప్రత్యేక పాట ఉంటుంది. వాక్య పరిచర్య కొరకు ప్రార్థన మన మధ్యలో సహోదరులు సిహెచ్ విక్టర్ రాజ్ కుమార్ గారు ప్రార్థనలో నడిపించారు. డీకన్ గారు సిహెచ్ విక్టర్ రాజ్ కుమార్ గారు. ప్రైజ్ లార్డ్ సార్. అందరికీ ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడు, ప్రేమ, నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన ఉదయం నుంచి ప్రభా ఇంతవరకు ప్రభా నీ కృపా సన్నిధిలో ప్రభా మమ్మల్ని భద్రపరుచుకొని కాపాడిన విధానం బట్టి కూడా మీకే వేల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాన్న. ఇంతవరకు ప్రభా మీ కృపలో మమ్మల్ని కాచినందుకు మీకు స్తుతులు స్తోత్రం ప్రభా. ఈ ఉదయకాలం నైనా పునరుద్ధాన దినంన ప్రభా మేమందరూ ఇలాగ చేరుటకు మీరు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి కూడా మీకే వేల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మరణాన్ని జయించిన మిమ్మల్ని ప్రభా మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేలాగున ఇక్కడ మమ్మల్ని చేర్చిన విధానాన్ని బట్టి కూడా మీకే స్తుతులు స్తోత్రం ప్రభా. ఇప్పుడు వాక్యాన్ని ప్రభా దైవజనులు పాస్టర్ అయ్య గారు ప్రభా మాకు అందింపజేయుచుండగా ప్రభా పాస్టర్ అయ్య గారిని ప్రభా మీ అభిషేకం చేత నింపండి ప్రభా. మీ శక్తి చేత ఆ బిడ్డను నింపి కాపాడమని మీ దగ్గర మొరపెట్టుకుంటున్నాం ప్రభా. ఆ బిడ్డ ద్వారా ప్రభా మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని ప్రభా పాస్టర్ అయ్య గారి ద్వారా మీరు మాకు అందించమని మీ దగ్గర మొరపెట్టుకుంటున్నాం ప్రభా. వినగలిగే చెవులు, గ్రహించే మనసును మీరు మాకు దయచేయమని మీ దగ్గర మొరపెట్టుకుంటున్నాం ప్రభా. పాస్టర్ అయ్య గారిని ప్రభా మీ నోటి బూరగా మీరు వాడుకోమని మీ దగ్గర మొరపెట్టుకుంటున్నాం ప్రభా. విత్తబడుతున్న వాక్యాన్ని ప్రభా మేము మా హృదయాలలో ప్రభా భద్రపరుచుకొని ప్రభా దాన్ని మా హృదయంలో ఫలింపజేసేలాగా కృపను అనుగ్రహించమని జరుగుతున్న కార్యక్రమాన్ని అంతటినీ ప్రభా నీ పాద సన్ని దగ్గర ఉంచుతున్నాం. నేను కృపలో జ్ఞాపకం చేసుకుని మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని పాస్టర్ ద్వారా మీరు మాకు అందించజేయమని మీ దగ్గర మొరపెట్టుకుంటూ జరగనున్న కార్యక్రమాన్ని అంతటినీ ప్రభా నీ పాద సన్నిధి దగ్గర ఉంచుతూ సమస్త ఘనత, మహిమ, ప్రభావం నీకే ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల నామంన ప్రార్థించి వేడుకుంటూ పొందుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. మన ఆర్కెస్ట్రా వారిచ్చే ప్రత్యేక పాట. వాయిస్ ఆఫ్ ది ఆర్కెస్ట్రా తరఫున మాస్టర్ గారికి మరియు చేరువచ్చిన సంఘస్థానం అందరికీ పునరుత్థాన దినం పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. గెలిచేలే
సుదినం ఈ దినం లోకాన యేసుడు గెలిచెలే. ఎంత సుదినం ఈ దినం లోకాన మరణము ఓడెలే. సమాధి రాయి తెరువబడే జయ విజయుడు యేసు లేచెలే. సమాధి రాయి తెరువబడే జయ విజయుడు యేసు లేచెలే. హల్లెలూయా జయము జయము, హల్లెలూయా జయము జయము, హల్లెలూయా జయము జయము, హల్లెలూయా జయము జయము. Praise the Lord. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే నిలుచుండి ప్రియులరా. బైబిల్ అందరు బైబిల్ తెరవండి. నిలుచుండి, కూర్చొని కాదు ప్లీజ్. ఒకవేళ పెద్దలు నిలబడలేకపోతే కూర్చోవచ్చు పెద్దవాళ్ళు. మిగిలిన అందరము బైబిల్ తెరచి చాలా మంచిగా పాడినన్న ఆర్కెస్ట్రా ప్రత్యేకంగా అభినందనలు. గాడ్ బ్లెస్ యు మా. లూకా సువార్త 24వ అధ్యాయం ప్రియులరా. లూకా సువార్త 24వ అధ్యాయం 6వ వచనం. బయట ఉన్నవారు, బాల్కనీలో ఉన్నవారు, లోపల అందరూ కూడా బైబిల్ తెరచి మీరు ఎక్కడ ఉన్నా ఇప్పుడు అందరికీ మంచిగా ట్రాన్స్పరెంట్గా వాక్యం క్లోజప్లోనికి మీ మధ్యకే వస్తున్నది. మనకు ఇవన్నీ కూడా స్క్రీన్స్ ఇన్స్టాలేషన్ ద్వారా మంచిగా మీరందరూ వాక్యం వినొచ్చు. ఇంకా అటు ఇటు తిరగకుండా, బయట కూడా టైం వేస్ట్ చేసుకొని తిరగకుండా దేవుని వాక్యం వైపు మీ దృష్టిని కేంద్రీకరించాలని మనవి చేస్తున్నాం. లూకా సువార్త 24వ అధ్యాయము 6వ వచనం. ఈ మాట చదివి అందరం కలిసి చదువుదాం దయచేసి. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలీలో ఉండినప్పుడు. చాలు పిల్లరా. ఇప్పుడు మీరేం చేస్తారంటే మీ పక్కనున్న వారితో మీరే చెప్పాలి. పక్కనున్న వారితో మీరేమంటే ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. పక్కనున్న వాళ్ళు చెప్పి హ్యాపీ ఈస్టర్ అని అందరూ ఒకరినొకరు హ్యాపీ ఈస్టర్ చెప్పుకోండి. ఆ మాట చెప్పాలి అందరితో కూడా. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. బయట ఉన్నవారు, బాల్కనీలో ఉన్నవారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. అలాగే ఆ టైంలోనే హ్యాపీ ఈస్టర్ చెప్పుకోండి ఒక 2 నిమిషాలు అందరం కూడా. అమ్మా ఆయన ఇక్కడ లేడు మా, ఆయన లేచి ఉన్నాడు అంటారు. అందరూ హ్యాపీ ఈస్టర్ చెప్పుకోండి పిల్లరా. రైట్, మంచిది, చాలా సంతోషం. పైన అందరు చాలా చాలా సంతోషం. రైట్, ఇప్పుడు కూర్చోండి ప్లీజ్ బి సీటెడ్. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ సంఘమా, 2026వ సంవత్సరపు ఈస్టర్ పర్వదినం ప్రభు తన మహాకృప చేత మన SIU సంఘాన్ని మనలందరినీ కూడా కాపాడుతూ నేటికి మనలను సజీవుల లెక్కలో ఉంచి ఆయన సన్నిధానంలోనికి నడిపించారు. నాకు చాలా సంతోషం. ఉదయకాలం 5 గంటల నుంచి మనకు రెజరెక్షన్ వర్షిప్ 6:30 గంటల వరకు ప్రభు బల్ల సహవాసం కూడా ఉదయకాలంలో కలిగి ఉన్నాం. ఆ సమయంలో లాస్ట్ ఇయర్ ఒక 150-200 మంది వచ్చారనే ఉద్దేశంతో ఇంకొక 50 మంది ఎక్కువ అవుతారేమోలే. ఎందుకంటే రాత్రంతా కూడా 75 మంది వరకు ఇక్కడే మన చర్చ్ హాల్. ఈరోజు మంచి స్మెల్ మనకు వస్తుంది, మంచిగా ఫ్లవర్ స్మెల్తో. అందులో ఇక్కడ కుమారుడు శామ్యుల్ విజయరాజ్, బాబ్బీ వీళ్ళందరూ పిల్లలకినైతే వాళ్ళు ఎంత చక్కగా ఈ ఏర్పాట్లన్నీ చేసి తెల్లారుజామైంది. ఏమొస్తారు, బాగా అలసిపోయినారు, మళ్ళీ ఉదయకాలపు ఆరాధనకు వస్తారేమోలే అనుకున్నాం. అమ్మయ్య, ఉదయకాలం కూడా మన చర్చ్ మార్నింగ్ వర్షిప్, రెజరెక్షన్ వర్షిప్ కూడా చర్చ్ ఫుల్ అయిపోయింది. మార్నింగ్ కూడా నిండిపోయినారు. చాలా సంతోషం అనిపించింది. ఆత్మీయ తండ్రిగా ఎంతో సంతోషపడ్డాను. ఇప్పుడు కూడా మీరందరూ మళ్ళీ 2వ ఆరాధనలో ఈ విధంగా పాల్గొని ఈ రెజరెక్షన్ సెలబ్రేషన్స్ కలిగి ఉండడానికి
ప్రభు మనకిచ్చినటువంటి కృపలన్నిటిని బట్టి ఘనత మహిమ స్తుతి ప్రభుకే చెల్లిస్తూ ప్రియ సంఘం అంతటికి కూడా సహోదర సహోదరులందరికీ కూడా పునరుద్ధానుడు యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైనటువంటి శుభములను వందనములను పునరుద్ధాన శుభాకాంక్షలు శుభాశిష్యులు సంఘంలోని అందరికీ తెలియపరుస్తూ గొప్ప దేవుని గొప్ప వాక్యంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వచ్చే వారము 1-2 పాటలే ఉంటాయి. ఏమంటే ఈరోజు పండుగ మనం ఆ విధంగా చేసుకున్నాం, అందరం సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో. కాబట్టి ఇప్పుడున్నట్టే వచ్చే వారం పాటలు ఎక్కువ ఉంటాయని ఇంక అనుకోవద్దు. 1-2 పాటల కంటే ఎక్కువ ఉండవు పిల్లరా. మంచిగా మనం మన ఆరాధనలో ముందుకు సాగిపోవడం. ఇప్పుడు కూడా పండగ చేసుకోవాలి కాబట్టి ఇంటికి వెళ్ళి మనం కొన్నిటికి న్యాయం చేయాలి కనుక ఒక అర్ధగంట లోపలే మనం వాక్యం ముగించుకొని తర్వాత ప్రభు బల్ల సహవాసంలో మనం ముందుకు సాగిపోయి త్వరగా మనమందరము మన గృహాలు చేరుకుందాం. దయచేసి ఈ వాక్యము అందరూ ఆలకించాలని కోరుతూ ఉంటున్నాం. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఇక్కడ కూడా మన యొక్క ప్లేస్లో మన యవన కుమారులు చాలా మంచిగా హీఈస్ నాట్ హియర్, హీఈస్ ద రైజన్ అనేటువంటి మంచి మాట ఇక్కడ పెట్టారు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. దయచేసి ఈరోజు నిజంగా ఒక చాలా ప్రత్యేకమైన దినం. ఎందుకనగా పునరుద్ధాన ఆ దినాన్ని ఒక్కొక్కసారి ఒక్కొక్క డేట్లో వస్తాయి. క్రిస్మస్ డిసెంబర్ 25 వచ్చినా ఇవి మాత్రము క్యాలెండర్లో అలా ముందుకు వెనుక ఒక్కొక్క డేట్ వస్తూ ఉంటుంది. ఇలాంటి డేటు ఒకసారి వచ్చింది ఏప్రిల్ 5. ఎప్పుడు వచ్చింది చెప్తారా? గుర్తుందా ఏమైనా? ఇదే ఏప్రిల్ 5 ఇదే రోజు మనం SIU చర్చిలో ఈ విధంగా మనమందరం కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఊహించని విధంగా చాలా గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు ప్రభువు చేసినాడు. ఏ సంవత్సరం గుర్తుపెట్టుకోవాలన్నట్టే 2015 సంవత్సరం. అప్పుడే 2014 మన ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది, తెలంగాణ. అప్పుడు 2014 కొత్త రాష్ట్రం మంది ఆంధ్రప్రదేశ్ మళ్ళీ సపరేట్ అయింది. 2015లో ఇదే రోజు మహనీయుడు మన భారతదేశానికి గొప్ప సేవ చేసినటువంటి జగ్జీవన్ రావు గారి యొక్క జయంతి కూడా ఈరోజే ఏప్రిల్ 5వ తారీఖు. ఈరోజు జగ్జీవన్ రామ్ గారి యొక్క జయంతి. ఆయన జ్ఞాపకం చేసుకోవడం మనందరికీ మంచిది. మహనీయుడు, మనకు దేశానికి ఎంతో గొప్ప సేవ చేసిన నాయకుడు. సో ఈరోజు ఉన్నటువంటి ఊహించని విధంగా ఇక్కడి నుంచి అంతవరకు ఎవరు వచ్చినారో ఇప్పుడు అన్ని గుర్తు వచ్చేసి ఉంటాయి. ఆ రోజు డిప్యూటీ సీఎం గారు మన చర్చికి వచ్చారు. డిప్యూటీ సీఎం గారు పేరు వద్దు, నెక్స్ట్ వచ్చేసేసి 4 మినిస్టర్లు వచ్చినారు. 4 మినిస్టర్లు వారు జగ్జీవన్ రామ్ గారికి అక్కడ నివాళి అర్పించి, అందులో ఒక మినిస్టర్ గారు నేను ప్రార్థన చేసుకోవాలి అని, అలాగూ చర్చికి వెళ్ళాలి నేను ప్రార్థన చేసుకోవాలని అడిగితే ఆ సమయంలో మన చర్చిలోనికి ఇక్కడ దగ్గరే లేండి అని చెప్పేసి జగ్జీవన్ రామ్ గారి స్టాట్యూ నివాళి అర్పించడము, చర్చిలోనికి రావడం. 4 మినిస్టర్లు, ఒక డిప్యూటీ సీఎం గారు, అలాగూ ఎమ్మెల్యేలు 4 ఎమ్మెల్యేలు, అలాగూ ఎమ్మెల్సీలు 2, జెడ్పీ చైర్మన్ గారు, మళ్ళీ మన మేయర్ గారు, మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఐలు, ఎస్ఐ గారు, అనేక మంది. ఇక్కడి నుంచి అంతవరకు మొత్తం ప్యాక్ అయిపోయింది. అందరూ మాట్లాడినారు, మనందరికీ తెలుసు. కరెక్ట్గా ఇదే రోజు ఏప్రిల్ 5. సరే వచ్చినారు వాళ్ళందరూ నాయకులు వచ్చి మంచిగా. అయితే ఆ రోజు జరిగినటువంటి ఒక విషయం ఏంటంటే, SIU చర్చి ఎప్పుడు అన్నిట్లో కూడా స్పెషల్ ప్రిలరా, యూనిక్. ఆంధ్రప్రదేశ్లోనే యూనిక్ ఇది. నిజంగా నేను ఎందుకంటే సగర్వంగా ఈ విషయాలు తెలియపరుస్తూ ఉన్నా. సగర్వంగా ఎందుకనగా ఆ రోజు మనమేమి ఎవరు వాళ్ళని అడిగింది, మనం ఏమి మాకు కావాలి అని ఏమి చెప్పలేదు. అయితే నాయకులు వాళ్ళందరూ వచ్చిన సందర్భంలో అప్పుడు వాక్యం అందించినాం. 20 నిమిషాలు వాక్యము తెలుగు ఇంగ్లీష్లో వాక్యం అందించిన మీదట మంచిగా ఇక్కడ కూర్చొని అందరు విన్నారు. డిప్యూటీ సీఎంతో సహా అందరూ వాక్యం విన్న తర్వాత ఎమ్మెల్యే గారు మాట్లాడతారని చెప్పేసి అనేటువంటి విషయం కింద నుంచి ఎమ్మెల్యే గారు వచ్చినారు. మాట్లాడుతూ మనకు అప్పుడు కాంపౌండ్ వాళ్ళు కట్టుకునేటువంటి విషయంలో
మనకు కొంతమంది సరిపోనటువంటి వాళ్ళు, ముష్కరులైనటువంటి వాళ్ళు నష్టాన్ని కలిగించాలని ఇబ్బంది పెట్టారు. కాబట్టి ఈ చర్చి మేము చిన్నప్పటి నుంచి మేము చూస్తూ ఉన్నాం, పుట్టినప్పటి నుంచి ఈ చర్చిని మేము చూస్తున్నాం, మేము ఇక్కడే చదువుకున్నామని చెప్పేసని గౌరవనీయ ఎమ్మెల్యే గారు ఆయన మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి అప్పుడు ఈ యొక్క మైనార్టీ మినిస్టర్ గారు కూడా ఉన్నారు. మైనార్టీ మినిస్టర్ గారికి మనవి చేస్తూ ఉన్నా, 10 లక్షలు ఎస్ఐయు చర్చికి జరిగినటువంటి నష్టానికి ఈ కాంపౌండ్ వాళ్ళకు గవర్నమెంట్ నుంచి సహాయం చేయమని మనం ఎవరం అడగలే. ఉన్నటువంటి చప్పట్లు వచ్చేసేసినాయి. ఎందుకంటే ఊహించని విధంగా 10 లక్షలు శాంక్షన్ చేస్తున్నారని. ఆ తర్వాత మినిస్టర్ గారు లేచినారు, నేను కూడా మాట్లాడుతున్నాను, నేను కూడా ఇక్కడే చదువుకునింది, నేను ఇక్కడే అనంతపురం వాస్తవ్యుని, ఈ చర్చికి మాకు చాలా సంబంధాలు ఉన్నాయి, సన్నిహిత సంబంధాలు అంటూ మాట్లాడుతూ ఇప్పుడే తమ్ముడు ఈ విధంగా చెప్పారు. కానీ క్యాలిక్యులేషన్ ఇవన్నీ చూస్తే 15 లక్షలు, 10 లక్షలు కాదు 15 లక్షలు నేను మైనార్టీ మినిస్టర్గా ఇక్కడే శాంక్షన్ చేస్తున్నామని ఆయన ప్రకటన చేయడం జరిగింది. ఇవి ఊహించని విధంగా కలెక్టర్ గారు అందరికీ అక్కడే కలెక్టర్ గారికి ఆర్డర్స్ పాస్ చేసినారు, త్వరగా వాళ్ళకి ఇవ్వమని చెప్పినారు. సంఘం తరపున అందరం థ్యాంక్స్ చెప్పినాం. అందరూ మంచిగా ఈస్టర్ సెలబ్రేషన్స్ ఇక్కడే చేసుకొని మినిస్టర్స్ అంతా, ఒక మినిస్టర్ గారు ఆయన వెళ్తూ నా చెవు దగ్గరికి వచ్చినారు, ప్రార్థన చేసి వాళ్ళకు బ్లెస్ చేసిన తర్వాత, పాస్టర్ గారు మీ పేరు ఏంటి అని అన్నాను. నా పేరు సంపత్ విజయ్ కుమార్ అంటే, మా ఊరికి రండి, మీ వాయిస్ బాగుంది, మా ఊర్లో మీటింగ్స్ పెట్టిస్తాను అని అన్నాడు ఆ మినిస్టర్ గారు. సార్ వస్తాలేండి, కాకపోతే వద్దు, ఇంకోసారి ఎప్పుడన్నా వస్తాను అంటే, లేదు మీ మీటింగ్స్ పెట్టిస్తాం, మా ఊరికి రండి, పశ్చిమ గోదావరి జిల్లాకు రండి అని పిలిచి చెప్పిపోయినాడు అని అంటే అలా సంతోషంగా ఎంతో ఆనందంగా ఆ రోజు మనం సెలబ్రేట్ చేసుకున్నాం. అనుకున్న మేరకు ఎందుకు ఈ మాటలు తెలియపరుస్తున్నానంటే, 2 వారాల లోపలనే మనమైతే ఏ అప్లికేషను పెట్టలేదు, ఏమీ అడగలేదు. కొన్నిసార్లు అప్లికేషన్లు పెట్టి చర్చి కోసము, డెవలప్మెంట్ కోసమని, చర్చి కట్టుకుంటామని ఎంతోమంది ఎన్ని పెట్టినా కూడా శాంక్షన్ కాని పరిస్థితులు ఉంటాయి. మన ఎస్ఐయు చర్చి ఒక్క అప్లికేషన్ లేదు, ఒక రిక్వెస్ట్ లేదు, కానీ శాంక్షన్ అయిపోయింది. శాంక్షన్ అయి వచ్చేటప్పటికి 15 లక్షలు కాదు 16 లక్షల సమ్ అమౌంట్ వచ్చింది. 16 లక్షలు దాటి ఇంకా కొంచెం సమ్ వచ్చింది అమౌంట్. వస్తే ఆ రోజు నిజంగా అప్పుడున్నటువంటి పెద్దలు వాళ్ళని ఎంతో జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడున్నటువంటి పెద్దలు దేవరాజయ్య గారైనా, జాన్ సామ్యుల్ గారు, అప్పుడున్నటువంటి దొరస్వామయ్య గారు, ఇలాంటి పెద్దవాళ్ళందరూ కూడా మంచిగా ఒక దూరదృష్టితో జనరల్ బాడీ ఏర్పాటు చేసి అమౌంట్ విషయంలో ఏం చేద్దామనంటే, వాళ్ళు దూరదృష్టి కలిగిన వాళ్ళు. అంటే ఏంటంటే ఏదో మనకు వచ్చింది తీసేసుకుందాం, అయిపోయి అబ్బా మంచిది కదా, గవర్నమెంట్ మనం అడగకపోయినా ఇచ్చేసినారు, మంచిది తీసుకోవడంలో, అది అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి వచ్చింది. కానీ పెద్దల దూరదృష్టి ఉందే, ఆ దూరదృష్టి, ఆ విశాలమైనటువంటి ఆ యొక్క మనసు, అది మనం ఎప్పటికీ కలిగి ఉండాలి ప్రియులారా. ఎప్పుడు కూడా మనము ముందు చూపు చూసుకోకూడదు. ఆ ముందు చూపు ఇక్కడే నాకు ఏదో అయిపోతుందని కాకుండా, సంఘం అన్నప్పుడు దేవుని మందిరం, దేవుని ఒక దూరదృష్టితో భవిష్యత్తుకు ఎప్పటికీ అవసరమైన అలాంటి ఆలోచనలతో, ప్రణాళికలతో ముందుకెళ్ళాలి. వాళ్ళు ఇచ్చిన మంచి సలహా, జనరల్ బాడీ పెట్టుకుంటే, సార్ వద్దు సార్ అన్నారు నాతో. వద్దు సార్ అంటే ఏంటి అంకుల్ ఎందుకు అని చెప్పేసానంటే, వాళ్ళు మంచి సలహాలు ఇచ్చినారు, అవి ఇప్పుడు వద్దు. ఆ మంచి సలహాలను బట్టి వచ్చిన అమౌంట్ అంతా కూడా తిరిగి ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం శాంక్షన్ అయిన అమౌంట్ మళ్ళా గవర్నమెంట్కు వెనుకకు పంపినటువంటి మొట్టమొదటి చర్చ్ మన ఎస్ఐయు చర్చ్. ఇప్పుడు అందరూ కూడా గట్టిగా హల్లెలూయా చెప్పండి ప్రియులారా. మరొక్కసారి ప్రియులారా, హల్లెలూయా, ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. అంటే ఎందుకు అంత యూనిక్ అని చెప్పేసని స్పెషల్గానంటే, మనము ప్రార్థనా వాక్యం ద్వారా సంఘాన్ని మనము అలాగూ పోషించుకుంటూ ముందుకు సాగిపోతున్నాం. సంఘ పోషణ ప్రార్థనా వాక్యం ద్వారానే జరుగుతుంది. ఎవరిని మాకు ఇది కావాలి, మాకు సహాయం చేయండి అని పాస్టర్ గారు అడగడం కానీ, మన సంఘస్థుల్లో మన కమిటీ వాళ్ళు కానీ ఎవరు కూడా ఏ ఒక్కరిని మాకు ఇది కావాలి, మాకు ఇది చేయండి అని ఎప్పుడు ఎవరిని అడిగిన పరిస్థితులు లేవు. అలాగూ మన సంఘ పోషణ మన ప్రభువైన యేసుక్రీస్తు వారే
సంఘానికి శిరసైన ప్రభువే. మిగిలిన అన్నీ కూడా ఎప్పుడెప్పుడు ఏది మనకు అవసరమో, ఈరోజు డెవలప్మెంట్ యాక్టివిటీస్ను మన సెక్రటరీ గారు ప్రస్తాపన చేస్తుంటే చాలా సంతోషం అనిపించింది. జనరల్ బాడీలో తీర్మానం చేసిన మేరకు అన్నీ ఒక్కొక్కటి అన్నీ కూడా సమకూర్చుకుంటూ దాదాపుగా అన్నీ సమకూర్చుకుంటూ వచ్చాం. మళ్ళీ ఒక వాహనం కూడా కలిగి ఉండేటువంటి కృప ప్రభువు ఇచ్చినాడు. ఇవన్నీ ప్రభువే మన జీవితాల్లో ఆయనే జరిగిస్తూ వచ్చారు. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. సంఘమంతటికి, అలాగే డీకనేట్ కమిటీ పెద్దలకును, కార్యవర్గ పెద్దలందరికీ థ్యాంక్స్ చెప్పడం నేను ఈరోజు అయితే కాకుండా వచ్చే వారానికి మరికొన్ని విషయాలు ఉన్నాయి. నేను ప్రత్యేకంగా యవనస్తులకు, అలాగే మన స్త్రీలకు అందరికీ కూడా, మన కమిటీ పెద్దలందరికీ థ్యాంక్స్ తెలియపరచాలి. వచ్చే వారము నేను, ఎందుకనగా ఈరోజు సమయాభావాన్ని బట్టి నేను తెలియపరచలేదు. వచ్చే వారము ఆత్మీయ తండ్రిగా, సంఘ పాస్టర్గా మీకు తెలియపరిచిన విషయాలు ఉన్నాయి. అప్పుడు తప్పకుండా తెలియపరుస్తానని మనవి చేస్తూ దేవుని వాక్యంలోనికి 10 నిమిషాలు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఆదికాండం 3వ అధ్యాయం. ఇప్పుడు అందరూ బైబిల్ తెరవండి. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. దయచేసి ఎవరైనా ఒకరు చదవండి. 3వ అధ్యాయం 15వ వచనం త్వరగా చదివేశాను. అంటే నీకును స్త్రీకిని, నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగజేసెదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదువని చెప్పాను. స్త్రీ సంతానము, మొదటి విషయం గుర్తుపెట్టుకోండి ప్రియులారా, స్త్రీ సంతానం. ఈ మాట అందరూ జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాం. ఉదయకాలపు వర్తమానం మనం కలిగి ఉన్నాం. ఈ 40 దినములలో సిలువను గూర్చిన వార్త, ప్రత్యేక వర్తమానాలు ప్రభు ఆయా రీతులుగా మీ అందరి ద్వారా, అనేక మంది దైవజనుల ద్వారా మనకు అందించి ఉంటున్నారు. తిరిగి హోలీ వీక్, ప్యాషన్ వీక్ ఆరాధనలు కూడా ప్రభు కృప చూపిస్తూ వచ్చారు. మాండీ థర్స్డే ఆరాధనలు, గుడ్ ఫ్రైడే ఆరాధనలు అన్నీ కూడా వాక్యంలో అనేక విషయాలు మనం తెలుసుకుంటూ నేర్చుకుంటూ వస్తున్నాం ప్రియులారా. ఈరోజు కూడా పునరుద్ధానాన్ని గురించి వాక్యం అందించాలి అని అంటే ఒక జీవిత కాలం అంతా సరిపోదు. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభు పరిచర్యలో, ఆయన జీవితంలో ఇది విక్టోరియస్ డే. మనల్ని అందరినీ పర్ఫెక్షన్లోనికి, అనగా దేవుని కుమారులు కుమార్తెలందరినీ సంపూర్ణతలోనికి, పర్ఫెక్షన్లోనికి నడిపించినటువంటి దినం ఇది. మనం ఏమైతే, ఎక్కడైతే పోగొట్టుకున్నామో, ఏ సహవాసాన్ని పోగొట్టుకున్నామో, ఏ తండ్రి సన్నిధిని పోగొట్టుకున్నామో, ఏ గొప్ప రక్షణను పోగొట్టుకున్నామో, మన జీవితంలో పోగొట్టుకొని ఆరని అగ్నిగుండానికి, నరకానికి మనమందరము పాత్రులమైతే, నిత్య జీవ ప్రాప్తిని పోగొట్టుకున్న మనం, పరలోకాన్ని పోగొట్టుకున్న మనం, పరదైసు సహవాసాన్ని పోగొట్టుకున్న మనం, ప్రభుతో ఆయన సన్నిధిని సహవాసాన్ని పోగొట్టుకున్న మనం, తండ్రి ప్రేమకు మన పాపం దూరమై అలా అన్నిట్లో కూడా పోగొట్టుకుంటూ వచ్చిన మనలను తిరిగి సమకూర్చి, తన ప్రియకుమారుడు యేసు క్రీస్తునందు సమకూర్చి ఆ రెస్టోరేషన్ అనేటువంటిది మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభు ద్వారా పరలోకపు తండ్రి ఆ కార్యాన్ని జరిగించి, ఆయన సిలువ మరణం ద్వారా మహా గొప్ప రక్షణ మనకిచ్చి, తిరిగి పునరుద్ధానం ద్వారా శుభప్రదమైన నిరీక్షణను ఇచ్చి, మనలను పర్ఫెక్షన్లోనికి, అనగా సంపూర్ణతలోనికి దేవుడు నడిపించాడు ప్రియులారా. అనగా యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానంతో ఇంకా మనకు వాస్తవంగా ఏది విడిచిపెట్టబడలేదు, ఏది మిగిల్చబడలేదు ప్రియులారా. ఆయన పునరుద్ధానం ఇంటర్నేషనల్ విక్టోరియస్ డే. ఈ మధ్యకాలంలో నేను మీకు తెలియపరిచినాను, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, ప్రపంచ మహిళా దినోత్సవాన్ని మనం సెలబ్రేట్ చేసుకున్నాం. వరల్డ్ వాటర్ డే, ప్రపంచ జల దినోత్సవాలను మనము అలా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఈరోజు ప్రపంచ విజయోత్సవ దినం, ఇంటర్నేషనల్ విక్టోరియస్ డే. యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చిన ఈ జయమును బట్టి, మనకిచ్చిన ఈ శుభప్రదమైన నిరీక్షణను బట్టి
మరణం, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ సమాధి నీ విజయం ఎక్కడ, మరణపు ముళ్ళు పాపం తుంచివేయబడింది, ఇప్పుడు మరణమే మరణించింది అని మనకు ఆ గొప్ప విజయాన్ని మనకు అనుగ్రహించినటువంటి శుభదినం. కాబట్టి ప్రపంచంలో అద్భుతాలలో మహాద్భుతమైనటువంటి శుభదినం, గొప్ప దినం. ఈ యొక్క దినాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు ఉదయకాలమున తెలియపరిచిన యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో చేసిన కార్యం, ఆ 2 కర్రల మీద, నిలువు కర్ర సత్యానికి సాదృశ్యమై, అడ్డుకర్ర కృపకు సాదృశ్యమైతే, కృపా సత్యముల ఆ యొక్క కర్రల మీద యేసుక్రీస్తు ప్రభు వేలాడుట ద్వారా మనకు అనుగ్రహించబడిన మహా గొప్ప రక్షణ, అక్కడి నుంచి ఫోకస్ చేయబడినటువంటి సాల్వేషన్, తిరిగే ఒక గుంత, సమాధి గుంత, ఆ గుంత ఖాళీ చేయబడి అది టోటల్గా తీసివేయబడి, ఇదిగో ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ ప్లేస్ ఉంది కదా, ఇలాగే ఉంటుంది అక్కడ కూడా ఆ దేశంలో. అంటే ఆ రాళ్ళు అట్లా కనిపించడానికి సేమ్ అలాగే ఉంటాయి. అందుకే పిల్లలు నన్ను అడిగే మంచిగా ఇటు ఉంటుంది కదా అంకుల్ అని అడిగి మంచిగా దాన్ని ఏర్పాటు చేశారు. గుడ్. సో ఇలా అలా ప్రభు సమాధి ఓపెన్ టోమ్ అయిపోయింది, ఓపెన్ టోమ్. కాబట్టి ఒక సమాధి గుంత, 2 కర్రలు, ఈ 3 ప్రపంచాన్ని శాసించినాయి పిల్లల, ప్రపంచాన్ని శాసించినాయి. ప్రేమ, సహనం, ఓర్పు, క్షమాపణ, రక్షణ, సాత్వికం, దీనత్వం, మంచితనం, దయాలుత్వం, ఇలాంటి ఆ కార్యములు, కార్యక్రమాల ద్వారా యేసుక్రీస్తు ప్రభు ఆయన సిలువ, ఆయన పునరుద్ధానమైనటువంటి ఆ తెరవబడిన సమాధి ప్రపంచాన్నే మార్చింది. ఈరోజు కాలం మారిందంటే ఎలా మారిందనుకున్నారు? ఎవరిని బట్టి? మరి యేసుప్రభు ఏమన్నా ఎప్పుడైనా నన్ను బట్టి కాలం మార్చండి అని ఎవరినైనా అడిగాడా? లేకపోతే నేను చేసిన ఈ సిలువ కార్యాన్ని బట్టి ఇదిగో ఇది చేయండి అని ఏమైనా అడిగాడా? ఏమీ లేదు పిల్లరా. యేసుక్రీస్తు ప్రభువును బట్టే, ఆయన ద్వారా, ఆయన వలన డియోనిసియస్ ఎగ్జికస్ మార్పు చెంది యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించి క్యాలెండర్ మనకు తెచ్చినాడు. గ్లోబల్ క్యాలెండర్, గ్రెగోరియన్ క్యాలెండర్ మనకు తెచ్చినాడు. ఆయన సిలువ చరిత్రను మార్చింది, ఆయన పునరుద్ధానం కాలాన్ని మార్చింది, మన జీవితాలను మార్చింది. మనం ఈరోజు ప్రభు కొరకు సాక్షులంగా సాగిపోవడానికి మనకు మార్గం సుగమమై, మనకు ఆ గొప్ప ఆ యొక్క అవకాశం, ఆ తరుణాలు మనకు అనుగ్రహించబడ్డాయి. అందుకే నేను మీకు మనవి చేస్తూ ఉంటున్న ప్రియులరా, ఈ రోజు నుంచి వాక్యం విన్న తర్వాత మనమందరం ప్రభువుకు సాక్షులంగా ఈ సంవత్సర కాలమంతా ఇంటిలో సాక్ష్యం, వీధిలో సాక్ష్యం, అలాగూ మనము పనిచేసే ప్రతి ప్రదేశంలో ప్రభు కొరకు సాక్ష్యం, అలాగూ సంఘములో సాక్ష్యం ప్రభు కొరకు. అలాంటి అనగా ప్రభు కొరకు సాక్ష్యం, మనమే సాక్ష్యం ప్రభుని గురించి చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? ఆ గ్రేట్ కమిషన్ ప్రభు మన మీదనే పెట్టాడు గనుక, ప్రభు బల్ల మనకే ఆయన ఇచ్చాడు గనుక మనమే ఆయనకు యూ షాల్ బి మై విట్నెసెస్, ప్రభు చాలా మీరే నాకు సాక్షులు ప్రభు చెప్పాడు కనుక అట్టి సాక్ష్యపు జీవితంలో ముందుకు సాగిపోదాం. ఒక మాట ఇక్కడే 5 నిమిషాలు ముగించుకుందాం ప్రియులారా. ఏదేను తోటలో ఆ రోజు ఒక అద్భుతమైన తోట, ప్రపంచంలో మొట్టమొదటి తోట, వరల్డ్లో ద ఫస్ట్ పార్క్, ద ఫస్ట్ గార్డెన్, ద గార్డెన్ ఆఫ్ ద పార్క్ ఆఫ్ ఎడెన్. ఏదేను తోట ప్రియులారా, దేవుడు సృష్టించిన, దేవుడు సపరేట్ చేసిన, దేవుడు తన కుమారుడు కుమార్తె ఆనందంగా ఉండాలని ఆయనే కట్టించి ఆయన ఏర్పాటు చేసిన పెద్ద అందమైన పార్క్, అందమైనటువంటి తోట ఏదేను తోట. ఏదేను తోటలో అవమానమైంది, ఏదేను తోటలో సిగ్గొచ్చింది, ఏదేను తోటలో అన్ని అపజయం, అవమానం అన్నీ వచ్చేసేసినాయి. ఎందుకనగా దేవుని మాటను, తండ్రి మాటను కాదనుటను బట్టి హవ్వ, ఆదాములు, హవ్వ మొట్టమొదట దేవుని కుమార్తె పాపం చేసింది, మళ్ళా కుమారుణ్ణి పాపంలోనికి దించింది. మొట్టమొదట కుమార్తె పాపం చేసి, స్త్రీ పాపం చేసి, పురుషుని కూడా పాపములోనికి నెట్టివేయుట ద్వారా, ఇద్దరు కలిసి పాపం చేయటం ద్వారా పాపము వలన వచ్చు జీతమైనటువంటి మరణం
మనందరికీ లోకమంతటికి సంప్రాప్తమైపోయింది. ఆ తోటలో నుంచి దేవుడు ఆ రోజు వారిద్దరిని బయటికి పంపించేసినాడు. ప్రియులారా, మనకు తెలుసు. జీవవృక్షాన్ని అక్కడి నుంచి పక్కకు పెట్టేసినాడు తెలుసు. కెరూబులను అక్కడ కావలిగా ఉంచినాడు. ఖడ్గ జ్వాలను పెట్టినటువంటి ప్రేమ కలిగిన ప్రభు వారిద్దరిని బయటికి పంపించి, మళ్ళా మీ గమ్యం ఇదే, ఈ తోటలోనికి రావాలి. ఈ తోటలోనికి అనగా నేను ఏర్పరిచినటువంటి ఈ మనోహర స్థలము, ఈ శ్రేష్టమైన స్వాస్థ్యంతోనే ఈ యొక్క నాతో మీరు సహవాసం కలిగి ఉండాలి అని అంటే ఒక తోట ఉంది. ఆ తోటలో మీరు ఇదిగో నేను చేసేటువంటి కార్యం ద్వారా మీరందరూ కూడా నా దగ్గరికి వచ్చి ఆ తోటలో ఆ సిలువను గుర్చిన, ఆ తోటలో ఒక ఖాళీ సమాధిని గుర్చిన ఈ విషయాలకు మీరు సాక్షులైన వేళ నేను మిమ్మలను మరో తోటలోనికి తీసుకెళ్తా. ఆ తోటే మరో సమాంతర తోట, పరదైసు అనగా ఒక సమాంతర తోట అని అర్థం. ప్రియులారా, సమాంతర తోట అనగా మనము మరణించిన వెంటనే, ప్రాణం విడిచిన వెంటనే దేవుని పిల్లలంగా, యేసు ప్రభును రక్షకునిగా కలిగి ఉన్న వారంగా ఇమ్మీడియట్గా మనం వెళ్ళేటువంటి ప్లేస్ ఒక తోట. ఆ తోట పేరే పరదైసు. ఒకప్పుడు మనమున్న ప్లేస్ ఏదేను పోగొట్టుకున్నాం, అలా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పరదైసు, యేసుక్రీస్తు ప్రభునందు పరదైసు వచ్చింది. గొల్గొతాలో డిక్లేర్ చేయబడింది, టుడే యూ షాల్ బి విత్ మీ ఇన్ ప్యారడైజ్ అన్నటువంటిది డిక్లేర్ చేయబడిన తరువాత మనము ఆ తోటలోనికి వెళ్ళాలి అని అంటే ఈ రెండు తోటల మధ్యలో ఒక అద్భుతమైనటువంటి తోట, అది సమాధుల తోట. ఆ సమాధుల తోటలో యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షత, ఒక స్త్రీ ఆ ప్రత్యక్షత కలిగింది. ముగించుకుందాం ఆ విషయాన్ని. అందుకే మనము 3వ అధ్యాయం 15వ వచనం ఎందుకు చదివాము? ఆదికాండం అంటే ప్రియులారా, అక్కడే అద్భుతాలలో మహాద్భుతాలైనటువంటి ఈ 3 గ్రేట్ ఈవెంట్స్ అక్కడే ఉన్నాయి. ద ఫస్ట్ ఈవెంట్ క్రిస్మస్, స్త్రీ సంతానం. సెకండ్ ఈవెంట్ ఒక అద్భుతం ఏంటంటే గుడ్ ఫ్రైడే. ఆ మడిమె మీద కొడతారు, మడిమె మీద అనగా ఆ సర్పము నిన్ను మడిమె మీద కరుస్తుంది అని అంటే ఆ పాదం కింది వాడు కూడా ఇబ్బంది కలిగిస్తాడు, శోధిస్తాడు, నిన్ను సిలువకు అప్పగిస్తాడు. అయితే వాడు చేసేదంతా ఎంతనంటే వాడు మడిమెను కొట్టినట్టే అంతవరకే. కానీ నెక్స్ట్ థర్డ్ ఈవెంట్ అంటే నీ అపవాది యొక్క తల మీద కొట్టడం అంటే అయిపోయి. తల తీసేసినారంటే ఇక మిగిలిన ఉండేదంతా ఏం చేసుకోను, ఈ భాగం ఇంతవరకు లేదనుకోండి, ఇంకా మిగిలినదంతా వేస్ట్. అందుకే ఆ కాలంలో తల కట్ చేసుకొని శిరచ్ఛేదనం చేసుకొని శత్రువులు వాళ్ళు ఆనందాన్ని పొందేటువంటి వాళ్ళు, మిగిలిన బాడీ వేస్ట్ అనేటువంటి ఉద్దేశంతో అది ఎంత బలం కలిగి ఉన్నా కూడా. కాబట్టి తలను కొట్టడం అనేటువంటిది ఇది 3వ ఈవెంట్, ఈస్టర్. ఇన్ని 3 కూడా ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో నిక్షిప్తమై ఉన్నాయి. కరెక్ట్గా అదే నెరవేరింది. 2026 సంవత్సరాల క్రితం మగ్ధలేన మరియా అన్నటువంటి ఒక స్త్రీ పెందలకడనే లేచి, అనగా ఈరోజు ఆ పునరుత్థాన దినం రోజు లేచి ఇంకా చీకటిగా ఉన్నప్పుడే సమాధుల తోటకు వచ్చింది ఆ బిడ్డ జీవితం. వాస్తవంగా ఆమె యేసుప్రభు శిష్యురాలు కాదు సుమా. అలాగూ అన్ని పరిచర్యల్లో ఆమె ఉండినటువంటి ఆమె కాదు. శిష్యులు ఆమె యేసుప్రభు వెంట ఉండేవాళ్ళు. యేసుప్రభుకు బంధువులైనటువంటి వాళ్ళ చిన్నమ్మ యోహాను, యాకోబు, వాళ్ళ అమ్మగారు మరియమ్మనే, యేసుప్రభు తల్లి పేరు మరియమ్మనే, వాళ్ళు అప్పుడప్పుడు ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళే. కానీ మగ్ధలేని మరియా మధ్యలో వచ్చింది. ఈ మగ్ధలేని మరియా మగ్ధలా అనేటువంటి ఒక గ్రామానికి చెందినటువంటి ఆమె ఆ ఊరిని బట్టి ఆ ఊరి పేరే ఆమె ఇంటి పేరు అయింది. ఇప్పుడు మనకు కూడా మన ఊరి పేర్లు ఇంటి పేర్లు పెడతారు. నా పేరు కూడా అంతే. మా ఊరి పేరు భీమునిపాడైతే మా ఇంటి పేరు వేరే, కానీ మా ఊరి పేరే నాకు ఇంటి పేరుగా వచ్చింది. మేము మొన్న వెళ్ళినప్పుడు ఈ మగ్ధలేని మరియ గ్రామానికి వెళ్ళినాం. ఆమె ఇంటిని కూడా ఒక చిన్న ఇల్లు, ఆమె నివాసం ఉన్నటువంటి ఆ కాలంలో 2026 సంవత్సరాల క్రితం కాలంలో ఉన్న ఆమె ఇంటిని కూడా చూసినాం. మగ్దలా గ్రామానికి వెళ్ళినాం, ఆమె ఇంటిని చూసినాం. ఆమె గత జీవితం చాలా భయంకరమైంది. ఆమె పరిస్థితులన్నీ మంచిగా ఉండేటువంటివి కాదు. కానీ
మార్పు చెందిన ఆ బిడ్డ, మారు మనస్సు పొందినటువంటి ఆ బిడ్డ, యేసుక్రీస్తు ప్రభును రక్షకునిగా స్వీకరించిన బిడ్డ, 7 దయ్యాలన్నిటినీ పోగొట్టుకున్నటువంటి బిడ్డ, దేవుని యొక్క ఆత్మ చేత, ప్రార్థన చేత, యేసు ప్రభు వాక్యం చేత, ఆయన పలుకుల చేత, ఆయన ఉపదేశాల చేత, ఆయన ఉపమానముల చేత ఎల్లప్పుడూ మంచిగా వాక్యం విని అలాగూ తన జీవితాన్ని సంపూర్ణంగా మార్చుకున్నటువంటి మగ్ధలేని మరి ఆ బిడ్డ యేసు ప్రభు సమాధి దగ్గరికి వస్తుంది. ఇప్పుడు సిలువ యుద్ధ దగ్గరలోనే క్లోజప్లో ఉంది. తిరిగి సమాధి వచ్చినప్పుడు అందరూ మర్చిపోయినారు, కానీ శిష్యులు ఒకవేళ మర్చిపోయినారో లేదో తెలియదు, కానీ సమాధి దగ్గరికి అయితే శిష్యులు రాలేదు కదా. వాళ్ళు రాలేదు. ఫస్ట్ ఎవరు వచ్చినారు? ఒక స్త్రీ వచ్చింది. ఎందుకు వచ్చింది? యేసు ప్రభు చెప్పంగా నేను మళ్ళా తిరిగి లేస్తాను, 3వ దినాన తిరిగి లేస్తాను అని ప్రభు చెప్పింది. ఆ బిడ్డ తన గుండెల్లో దాచుకునింది. కాబట్టి ఎవరు తెల్లారుజామున ఆ సమయంలో ఎవరిని వెళ్ళి కలవాలి? అది ఆ కలవడం కూడా కష్టం. అందుకే ఒంటరిగానైనా సరే ప్రభు మీద ఉన్న ప్రేమ, గౌరవము, అలాంటి భయభక్తులను బట్టి ఒంటరిగా ఒక స్త్రీ సమాధుల తోటకు బయలుదేరింది. ఆమె వచ్చింది. ఫస్ట్ ఆమె చూసినప్పుడు అప్పటికే అద్భుతం జరిగిపోయింది. పిల్లరా, అక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి తెరవబడి ఉండుట చూసింది. చూసిన తర్వాత భయపడి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి పేతురుకు చెప్పింది, యోహానుకు చెప్పింది. ఇట్లా జరిగింది బ్రదర్స్ అని చెప్పేస్తుంటే అప్పుడు పరిగెత్తా వచ్చినారు వాళ్ళు వచ్చినారు, పరిగెత్తుకుంటా వచ్చారు, సమాధిని చూసినారు. ఆ ఓపెన్ టోమ్ అలా కనిపిస్తుంది. యేసుప్రభు యొక్క బట్టలు, నారబట్టలు మాత్రమే అక్కడ ఉండిపోయినాయి. ప్రభువు లేడు. ఏం అర్థం కాలేదు, దిక్కుదిల్లా. ఎంత స్పీడ్ మాస్టర్ పేతురు అంత స్పీడ్గా వచ్చినాడు. అంతే స్పీడ్లోనే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినాడు. అంతే, అక్కడ అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళతో పాటు మళ్ళా కలిసి వచ్చింది కదా మరియమ్మ. కలిసి వచ్చిన మరియమ్మ వెళ్ళలే. ఇది అందరూ గమనించాలని మనవి చేస్తూ ఉన్నా. వాళ్ళు వెళ్ళిపోయారు శిష్యులు, ఆమె మాత్రం వెళ్ళలేదు. ఆమె కనిపెట్టుకొనింది. ఎందుకనగా వాక్యం ప్రభు మాట ఆమె గుండెల్లో అలాగే ఉండిపోయింది. పిల్లరా, ముగించుకుందాం. అందుకే ఆమె కనిపెట్టుకోనింది. నా ప్రభు లేస్తానన్నాడు, ఇప్పుడు చూస్తే లేచినాడు. ఇప్పుడు ఏమైంది, ఎవరు, ఏమి అర్థం కాలే. ఆ సమయంలో ప్రభువే, సాక్షాత్తు యేసుక్రీస్తే మొట్టమొదటి పునరుద్ధాన ప్రత్యక్షత. స్త్రీ సంతానం అన్నాడు ఆ రోజు ఏదెను తోటలో. అదే స్త్రీ సంతానము మరియమ్మ గర్భాన స్త్రీ సంతానముగా లోక రక్షకునిగా ఇమ్మానుయేలుగా యేసుప్రభు వారు వచ్చారు. నెక్స్ట్ అదే స్త్రీ ఎక్కడైతే తన బిడ్డను అవమానించాడో అపవాది, ఎక్కడైతే తన కుమార్తె అవమానంతో, అపజయంతో ఏ తోటలో ఓడిపోయిన ఆ తోటలో నుంచి బయటికి తెచ్చిన యేసయ్య, అదే తన కుమార్తె ద్వారా, మగ్ధలేని మరియ ద్వారా ఇప్పుడు తన పునరుద్ధాన ప్రత్యక్షతను చూపించి లోకానికి ద ఫస్ట్ మెసేజ్ ఆఫ్ రెసరెక్షన్, పునరుద్ధాన సందేశాన్ని లోకానికి తెలియపరచడానికి స్త్రీ దేవుని కుమార్తెను మగ్ధలేని మరియను ప్రభు వాడుకోవడం జరిగింది. పిల్లరా, ఆ తోటలో, ఏదేను తోటలో అపజయం, ఈ తోటలో జయం. ఆ తోటలో అవమానం, ఈ తోటలో మళ్ళీ కోల్పోయినటువంటిది. ప్రభు కనిపించి మాట్లాడిన విషయాలన్నీ మనం ఎరుగుదుము. దాని జోలికి నేను పోవడం లేదు. ప్రభువును రబ్బుని అని పిలిచి ఆనందపడి అప్పుడు ప్రభు చెప్పినాడు. ఏమన్నారంటే, అదా మగ్ధలేని మరియా, వెళ్ళి చెప్పు నాయనా, నువ్వు వెళ్ళి శిష్యులకు చెప్పు. నేను లేచినాను, గలిలియలోకి వెళ్తున్నా, అక్కడ గలిలీలో వచ్చి వాళ్ళని నన్ను కలుసుకోమని వెళ్ళి నువ్వు చెప్పు. ఎందుకనగా అపవాది వాణి తల చితక కొట్టడం. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పాలి ప్రియులారా. మరొక్కసారి, అపవాది తల చితక కొట్టబడడం దేవుని కుమార్తె ద్వారానే అది జరగాలి. ఆ రోజు అదే మాట, నీ తల మీద చితక కొడతాడు. తలను చితక కొట్టడం, తల మీద కొట్టడం. కరెక్ట్గా అది ఈ తోటలో నెరవేర్చబడింది పిల్లల. ఆ పునరుద్ధాన సందేశాన్ని ఆమె తీసుకొని వెళ్ళడం, శిష్యులకు చెప్పడం, తరువాత లోకం
ప్రపంచమంతా కూడా మారిపోవడం మనమందరం ఎరుగుదుము. ఈరోజు ఎక్కడి వారమో మనమంతా ఈరోజు యేసు ప్రభును మనం రక్షకుడిగా కలిగి ఉండి ఆ చెప్పనశక్యము మహిమాయుక్తమైన ఆనందాన్ని పొంది ఇంతగా మంచిగా సెలబ్రేషన్స్లో ముందుకు పోతున్నాము అని అంటే ఆ రోజు ఆ బిడ్డ త్యాగం, ఆ యొక్క మగ్దలేని మరియ త్యాగం. అందుకే అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను, మనకు కావలసింది ప్రభు పరిచర్య చేయాలి అన్న మనస్సే. అంతే, మనస్సు కావాలి ఆయన పరిచర్య చేయాలి అని. ప్రభుకు అప్పగించుకోండి. మనస్సు కలిగి ప్రభుకు అప్పగించుకుంటే ఎట్లా వాడుకోవాలి, ఏ స్థాయిలో వాడుకోవాలి, ఏ రూపంలో, ఎక్కడ నిన్ను పైకి నిన్ను అంతరిక్షములోనికి తీసుకెళ్ళి ఆ హై స్టాండర్డ్స్లో ఆయన కుమారునిగా కుమార్తెగా ఎలా వాడుకోవాలో ప్రభుకు తెలుసు. కానీ ప్రభు పని చేయాలన్న మనసు మాత్రం మనముగిన ఆటి మనస్సు, పవిత్రమైన మనస్సు, నెక్స్ట్ సంపూర్ణతను సంతరించుకున్న మనస్సు ప్రభు పరిచర్య చేయాలని. అదే కదా మాండి అంటే, అదే కదా ప్రభు మనకు నేర్పించింది. పాదాలు పట్టుకునింది అందుకే కదా, కాళ్ళు గడిగిండేది అందుకే కదా, అలాగూ తుడిచిండేది ప్రభు అందుకే కదా. మీరు చేసే సేవ ప్రేమతో చేయండి. పరిచర్య ప్రేమ పరిచర్యగా పెట్టుకోండి. ప్రేమ పరిచర్యగా పెట్టుకోకుండా మిగిలిన ఏం చేసినా లాస్ట్కు మిగిలేది సున్నా. ప్రేమ పరిచర్య కాకుండా నేను పెద్ద పాస్టర్ను, నేను పెద్ద చర్చిలలో మేము కూడా అందరము డీకన్స్గా ఉన్నాం, మేము దాంట్లో ఉన్నాం దీంట్లో ఉన్నామని చెప్పేసని మనకు ప్రభువుకు ప్రేమ పరిచర్య మాండి ప్రేమ పరిచర్య చేయకుండా మిగిలిన నేను సంఘానికి 30 ఏండ్లు 50 ఏండ్ల నుంచి వస్తుండా, ఇంకొకటి వస్తున్నా, ఏం చేస్తున్నాని ఆ ప్రేమ పరిచర్య లేకపోతే ఈ పునరుద్ధానం వేస్తే, మిగిలినది వేస్తే, చేసిన పరిచర్య అంతా కూడా లాస్ట్కు సున్నా ఏమి ఉండదు. ప్రభు చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఒకరోజు ప్రభు దగ్గర నిలబడతాం. నేను చెప్పేటువంటి మాటలు వాక్యంలోటి ప్రభు దగ్గర నిలబడితే అప్పుడు ఎక్కడో ఉంటాను నేను దూరంగా. ఇక్కడ నుంచి సంపత్ విజయ్ కుమార్ కేకలేసిన, ప్రభా సంపత్ విజయ్ కుమార్ SIU చర్చ్ పాస్టర్, పెద్ద చర్చ్ అనంతపురంలో 150 ఏండ్ల చరిత్ర, నేను పాస్టర్గా నేను ప్రభు అంటాడు, ఎవరు బాబు నువ్వెవరో నాకు తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు. అక్రమము చేయువాడా నా యుద్ధ నుంచి గెట్ లాస్ట్ మాట్లాడొద్దు. ఇంకంతే, నాకు గెట్ లాస్ట్, నాతో మాట్లాడొద్దు, వెళ్ళిపో. నేను స్వస్థతలు చేసిన అద్భుతాలు చేసిన నీ నామమున దయ్యాలు ఎల్లగొట్టిన. అసలు నువ్వెవరో నాకు తెలిసింటే కదా. ఎందుకో తెలుసా? ఇది ఆ ప్రేమ, ఆ పరిచర్య, ఆ మాండి మన జీవితాలకు అర్థం కాకపోతే, ఆ గుడ్ ఫ్రైడే అనేటువంటి గుడ్నెస్ మన జీవితాల్లోనికి తెచ్చుకోకపోతే, ఈస్టర్ అనేటువంటి పర్ఫెక్షన్లోనికి మనం రాకపోతే మన జీవితాలు ఆశీర్వాదకరమైన అనుభవంలోనికి రాలేవు ప్రియులారా. చివరిగా సవినయంగా ఈ వాక్యం వింటున్న అందరికీ మనవి చేయడం ఏమనగా, మగ్దలేని మరియ తన జీవితాన్ని సార్థకం చేసుకుంది. ఎక్కడ కోల్పోయిందో ఆ బిడ్డ అక్కడ తిరిగి అంతా మన కోసం తిరిగి ఆ బిడ్డ సంపాదించుకుంది. లోకంలో ఆ బిడ్డ మాదిరిగా దేవుడు ఉంచి మనమందరం కూడా సంపాదించుకునేటువంటి స్వతంత్రులుగా యేసుక్రీస్తు ప్రభు మనల్ని చేశాడు. కాబట్టి నేను పోగొట్టుకున్నా, నేను చాలా నష్టపోయినా అనేటువంటిది ఎవరైనా ఎక్కడైనా ఏదైనా ఉంటే దయచేసి ప్రభు మళ్ళీ రెండింతలుగా, ఇంకా అనుకుంటే ఇంకెన్నింతలుగానైనా ప్రభు మన జీవితంలో సమకూరుస్తాడు గనక, అవర్ గాడ్ ఆన్ హూమ్ వి ట్రస్ట్ ఈజ్ ద గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. as he is the God of resurrection, he is God of restoration also. తిరిగి అన్ని సమకూరుస్తాడు. ప్రభు సన్నిధిలో విధేయతతో పునరుద్ధాన్ని మన గుండెల్లో మనము పదిలపరుచుకొని ఆయన కొరకు మంచిగా ముందుకు సాగిపోదాం. ప్రేమ పరిచర్యలతో ముందుకు సాగిపోదాం. మరో సంవత్సర కాలమంతటికి ప్రభు రాకడ వరకు మనం సిద్ధపడదాం. అట్టి కృపను, అట్టి ధన్యతను పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం మీద అందరి జీవితంలో నెరవేర్చి అందరినీ కాపాడి మన SIU సంఘ పరిచర్యలన్నిటినీ ఫలభరితము చేయును కాక. థ్యాంక్ యూ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ.
ప్రార్థించుదాం. అత్యంత కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారివైన గొప్ప దేవా, నీకే ఘనత మహిమ స్తుతి చెల్లిస్తున్నా. నైనా పునరుద్ధాన ఆరాధనలలో ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి అన్ని విధములుగా మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి ప్రోత్సహిస్తూ హెచ్చరిస్తూ వచ్చిన నీ ఉన్నత ఉపదేశములన్నిటికై నీకు స్తుతి స్తోత్రాలు. నీ జీవపు వాక్యం, నీ మాటలు విన్న నీ పిల్లలు తిరిగి వారి గృహాలకు వెళ్తున్నారు ప్రభువా. పునరుద్ధాన సందేశం వారి గుండెల్లో నింపుకొని సంపూర్ణులుగా వారు సాగిపోవుటకు సహాయం చేయండి. రాబో దినములో సంపూర్ణతను సంతరించుకొని నీ కొరకు సాక్షులుగా వారు ముందుకు సాగుటకు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎస్ఐయు సంఘంలోని అందరినీ, అన్ని కుటుంబాలను, ప్రతి ఒక్కొక్కరిని మీరే పునరుద్ధాన దీవెనలతో, ఆశీర్వాదములతో, ఆయురారోగ్యములతో నింపి కాపాడుమని ప్రార్థిస్తూ, ఇదిగో నీ పిల్లలు వెళ్తున్నారు ప్రభువా, నీ సమాధాన దీవెనలు వారికి దాయిచ్చండి. ఎండ వేడిమి నుంచి తప్పించి కాపాడండి. ముందున్న హోలీ కమ్యూనియన్ ఆరాధనలో కూడా మీరే మహిమ పొందుమని, ఈ వారమంతయు నీ పిల్లలకు నీ కాపుదల, నీ సంరక్షణ దయచేయమని, ప్రేమామయుడు, ఆశ్చర్యకరుడు, త్వరలో మా కొరకు రానై ఉన్న యేసుక్రీస్తు వారి పునరుద్ధాన నామమందే దీన మనసుతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యము వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును కాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీదే, నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్ముని నిత్య సన్నిధి, నిత్య రక్షణ ఆశీర్వాదాలు ఈ ప్రత్యేక పునరుద్ధాన ఆరాధనలో పాలి భాగస్థులైన మీ అందరి మీదను, కుటుంబముల మీదను, మన ఎస్ఐయు సంఘ పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలన్నిటి మీదను సర్వదా తోడై కాపాడు కాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరూ సమాధానంగా సెలవు తీసుకునండి.